బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు లేదా ఐపీఎస్ ఆఫీసర్ల వ్యవహార శైలిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్లు ఉండాలని సర్వత్రా ఉంది. సివిల్ సర్వీసెస్ క్యాడర్లో కూడా ఇదే చెప్తారు. ఇటీవల ఒక ఐపీఎస్ అధికారి చెప్పిన మాటలను సభ్య సమాజం భిన్న రకాలుగా చర్చిస్తోంది. తాను టెన్షన్తో ఉన్నానని, దాని ప్రభావంతోనే నిశ్చయంగా వ్యవహరించాల్సి వస్తుందని ఒక ఐపీఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్లో పేర్కొన్నారు. ఒక ఐపీఎస్ అధికారి ఆ విధంగా మాట్లాడితే జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా దాని దుష్ప్రభావం ఉంటుందని కాకినాడకు చెందిన సీనియర్ నేత నాగబాబు పేర్కొన్నారు. అదేవిధంగా ఒక ఐఏఎస్ అధికారి కూడా తాను అవినీతి పరుడిని కాదని చెప్పారని అన్నారు. అంటే సదరు ఐఏఎస్ అధికారి. నమస్తే అండి, నా పేరు నాగబాబు, కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను చెప్పబోయే మాట, ఈ వీడియో ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో ఒక డీజీ స్థాయి పోలీస్ అధికారి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పే విధానం చూసాక ఒక్కసారి నా మనసులో మాట మీతో పంచుకోని కోరిక కలిగింది. ఓ డీజీ స్థాయి అధికారి గారు ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్య ఒక చౌదరి గారు అన్నారు, ఆవేళ ఇంత ప్రశాంతంగా మీతో ఇంటరాక్షన్ లేదు సార్, హెవీ టెన్షన్, ఆ టెన్షన్ అలా జరిగిపోయింది అన్నారు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎఫ్ ఐఆర్ఎస్ వారు ఎంతో కష్టపడి చదివి వారు ఆ స్థాయికి వచ్చి ఆ అధికారిగా సంతకం పెట్టేటప్పుడు రాగద్వేషాలకు కానీ ఏ విధమైన కార్యక్రమాలకు కానీ ప్రజలకి ప్రభుత్వానికి నేను అనుసంధానంగా ఉంటూ ప్రజలకు మ్యాక్సిమం సేవ చేయడానికి ఈ పదవిలోకి వచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని కాపాడుతాను, మంచిని కాపాడుతాను అని చెప్పి సంతకం పెట్టి ఆయన వచ్చిన ఆయన టెన్షన్తో అలా చేసేసాను సింపుల్గా. అంటే దానివల్ల ఆ యొక్క నిర్ణయం కానీ తేడా వస్తే ఎన్ని పై స్థాయి నుంచి కింద గ్రామ స్థాయి కంటే ఎన్ని వేల కుటుంబాలు నాశనం అయిపోతాయి సార్, చెప్పండి మనలో అన్నమాట. ఎందుకంటే మీరు ఒక నిర్ణయం తీసుకుంటే గ్రామ స్థాయి కానిస్టేబుల్ చిన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి పైన అలా 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 ఎస్పీ దాకా మీ దాకా వస్తే ఆ పాయింట్స్ అన్నీ మీరు క్రోడీకరించి ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పే సింగిల్ లైన్ వల్ల ఆయన తీసుకునే నిర్ణయం వల్ల కొన్ని వేల కుటుంబాలకు మేలు జరుగుద్దని చెప్పి నిర్ణయం మిమ్మల్ని అధికారులుగా మిమ్మల్ని పెడితే మీ టెన్షన్ ఎక్కువైందని చేస్తే ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తీసుకొస్తాకి మీరు సామాన్య ప్రజలై నలిపేయటానికి చేసినట్టుగా అయిపోద్ది కదా. అదేవిధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు నేను నీతిపరుణ్ణి అన్నారంటే ఇది అశ్వత్థామ కుంజరహ అన్నట్టుగా అవినీతి పరులు ఉన్నారు అని ఆయన పరోక్షంగా చెప్పడమే కదా. ఏమండి అంటే వీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలన్నది మీకు చిన్న విషయం చెప్తా. ఎప్పుడో ఓ 30 ఏళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది, దాంట్లో కథానాయకుడిగా ఎన్టీ రామారావు గారు, దర్శకత్వంగా దాసరి నారాయణరావు గారు తీసిన సినిమాలో ఎన్టీ రామారావు గారు ఒక మాట మాట్లాడతాడు, కొడుకు దొంగోడు పోలీసులు అరెస్ట్ చేస్తాకు వచ్చాను. అప్పుడు ఒక మాట, న్యాయమూర్తిగా నేనున్నప్పుడు న్యాయస్థానం నాదైనప్పుడు నేను కాదు, నాకు బంధువులు ఎవరూ లేరు, నా తీర్పు న్యాయస్థానం, నా తీర్పు నేను న్యాయమూర్తిని. అంటే అంత నిజాయితీగా ఉంటే సీట్లో ఉన్న వ్యక్తికి తన పర భేదం కులం మతం ఏమీ లేకుండా న్యాయమే కనిపించాలి కంటికి. సినిమా కాబట్టి చెప్పారు అన్నారు ఎన్టీ రామారావు గారు. ఆ సీన్లో కానీ మనం గుర్తెచ్చుకుంటే కన్న కొడుకుని పోలీసులు పట్టుకోమంటాడు, అంటే అంత నిక్కచ్చిగా. కానీ నేటి సమాజంలో ముఖ్యమంత్రి గారు బామ్మతో చేశాడంటే దానికి వెంటనే తన ఆఫీసర్ అందరూ కూర్చుని దానికి ఏ విధంగా సరిచేయాలన్నది చేసేస్తున్నారని చెప్పి
మన కళ్ళారా వింటున్నాం, పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూపించేస్తున్నారు. అంటే పై స్థాయి అధికారుల వల్ల సామాన్య మానవుడి లాభం ఎంత జరుగుతుందో నాకు తెలియదు, కానీ నష్టం అయితే మాత్రం జరుగుతుంది. పెద్దవారికి అధికారులు తొత్తులు అన్నది కొన్ని విషయాల వల్ల తెలిసిపోతున్నారు. ప్రజలకి, ప్రభుత్వానికి ఈ యొక్క ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అనుసంధానంగా ఉంటూ మనం ఏం మంచి చేసి మంచి స్కీములు పెడితే ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి పేరు వస్తే పలానా అధికారి టైంలో పలానా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఎంత గౌరవంగా ఉంటుంది సార్. అది పోయింది. ఇక ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్లో అంతా కూడా నేషనలైజ్డ్ కదండి. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల వారు మన దగ్గరికి, మన వాళ్ళు ఇతరకి వెళ్తారు. మన రాష్ట్రంలో వారు అయితే కులం, మతం, గోత్రం మొత్తం అన్నీ కూడా ఉండి ఎక్కడెక్కడ సెటప్లు అన్నీ ఉంటాయి. ఇతర రాష్ట్రాలు వచ్చిన వాళ్ళు చేసే నిర్ణయాల వల్ల ఈ కింద జరిగే నష్టాలు ఎలాంటి జరుగుతున్నాయో కళ్ళమ్మట బాధ వచ్చేస్తుంది. అలాగే ఎప్పుడో బ్రిటిష్ వారి గవర్నమెంట్లో కలెక్టర్ ఆఫీసులు కట్టారు. స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. అంటే ఇదొక 53, ఇదొక 25, 78 ఏళ్ళు అయినాయి. అంతకుముందే అలా కట్టారు. కొన్ని సంవత్సరం ముందే కట్టారు అనుకున్నాను మళ్ళీ అన్నమాట. 79, 80 ఏళ్ళు అయినా కూడా నేటికి ఎక్కడా లీకులు లేవు, ఎక్కడా క్రాకులు లేవు. ఆ రంగు వెలిసిపోతే పీచ్ బ్రష్తో శుభ్రంగా వాటర్ వేసి కొట్టేసి ఆ ఎర్ర రంగు ఇట్లా కొత్త బిల్డింగ్లా కనపడుతుంది. ఇక మన వాళ్ళు కడుతున్నారు. తారు రోడ్డు అయితే 6 నెలలకి అన్ని గుంటలే, బిల్డింగ్ కడితే 30 ఏళ్ళకి లీకులే. ఏమిటి సార్ ఇది? అంటే ఎవరు ఏ సీట్లో కూర్చుంటే ఒక కమిట్మెంట్, ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ ఏం లేవు. ఒక్కసారి రివ్యూ చేసి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ఏ జిల్లాలో ఏ అధికారులు ఏమి కొత్త వారు ప్రభుత్వానికి ప్రజలకి ఏమి చేశారు పాయింట్లు తీసి బ్రిటిష్ వారి కంటే మేలుగా చేశారా, ఆ రోజుల్లో బ్రిటిష్ వారే మంచిగా చేశారా అనే విధంగా ఉంది. ఎందుకంటే కాకినాడలో నేను ఉంటున్నా, మా ఇంటి కోతవేడు దూరంలో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి వెళ్తున్నారు. చిన్న చిన్న పెయింట్లు వేయటం తప్ప ఆ బిల్డింగ్ ఎప్పుడు మేజర్ వర్క్ అయితే నేను తెలియదు నాకు. ఆ పక్కన కట్టిన ఎన్నో బిల్డింగ్లు అప్పుడు డిమాలిషన్ మళ్ళీ కడతాం, డిమాలిష్ చేయడం మళ్ళీ కడతాం తప్ప ఈ బిల్డింగ్ అయితే దాకా ఉంటుంది. కాబట్టి అలాగే ఈ అధికారులు కూడా మీరు కూడా బాగా ఆలోచించండి. ఎందుకంటే మీకు ఒక అధికారిగా వస్తే మీ ఇంట్లో స్వీపర్, తోటివాడు, లాండ్రీ వాడు, డ్రైవరు ఇలా అన్ని అవకాశాలు మీకు ఇచ్చి జీతాలు ఇచ్చి మీ జీతాలు మా ట్యాక్స్లతో మేము మీకు జీతాలు ఇచ్చి వీళ్ళందరినీ మీకు పోషించి మీరు ఎంజాయ్ చేసి మాకు ఏదో న్యాయం చేయండి అని మేము కోరుకుంటాం. మీరు రిటైర్ అయిపోయి 30 ఏళ్ళు అయిపోయాక ఈవేళ మీకు తీసుకుని పింఛన్ కూడా మా ట్యాక్స్ ఇప్పుడు నేను సర్వీసులో ఉండగా కొంచెం టెన్షన్లు పడ్డాను, అప్పుడు మీకులాగా ఇంటరాక్షన్ లేదు అంటే మేము ఏమైపోతాం బాబయ్య చెప్పండి. మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టింది ఎందుకు? ఇన్ని సౌకర్యాలు మీకు ఎందుకు ఇచ్చామండి? మీరు ఏ విధమైన మానసిక స్థితి లేకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉండాలని, ఆఫీసులో ఉండాలని సరైన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి మంచి పేరు తెస్తూ పేద ప్రజలకు మీరు మంచి చేయాలని, అంతే కదండి అయ్యా మేము కోరుకున్నది. కష్టపడి మీరు చదువుకున్నారు. మా విద్యార్థులకి కొత్త స్కీములు, హాస్పిటల్లో ఏ విధమైన ఈవేళ ఒక హాస్పిటల్లో తీసుకుంటే టెక్నీషియన్ ఉండడం, అంబులెన్స్కి డ్రైవర్ ఉండడం, అయినా కూడా మీకు అన్నీ ఇస్తున్నాం కదా బాబయ్య. 60 ఏళ్ళు దాటిని డ్రైవర్ని పెట్టుకుంటే డబ్బులు సరిపోవట్లేదు. అంటే మా జీవన ప్రమాణాలు పెంచడానికి మీ అధికారులు ఏమి కొత్త పథకాలు పెడుతున్నారు? ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో 60 ఇయర్స్ వస్తే వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటున్నాయి. భారతదేశంలో జనాభా ఎక్కువ అవ్వచ్చు, కానీ చైనా కంటే మనం తక్కువే కదా సార్. చైనాలో వాళ్ళ యొక్క వృద్ధి రేటు కానీ వాళ్ళ అభివృద్ధిలో మనం ఎంతలో ఉన్నామండి.
దానికి కారణం ఎవరు? మీకంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటే ఇలా ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో మైలవరంలో ఒక కాపు వన సమారాధనలో కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ, అంటే భావం ఒక గుండెల్లో ఉంటే అదే వచ్చేస్తుంది బయటికి. అంటే దర్పం ఎక్కువైపోయి 40 ఏళ్ళుగా పరిపాలనలో ఉండి మేమే 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 అన్న భావన కలిగేయటం వల్ల వచ్చిన మాటది. సంతోషం సార్. ఈ యొక్క మేధో సంపత్తిగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల వల్లే మన జీవన ప్రమాణాలు పెరగాలన్నా, బురదలోకి పోవాలన్నా కారణం వీరే. ఎందుకంటే వీరు చెప్పే సూచనే ముఖ్యమంత్రి పాటిస్తారు. ముఖ్యమంత్రి అనుకునే విధానం కంటే అది 30% ఉంటుంది ముఖ్యమంత్రి గారి, 70% అధికారులతో ఉంటుంది. ఈ విధంగా మీరు బాగా న్యాయం చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ నాగబాబు.